చదువేస్తే ఉన్నమతి పోతుంది అనుకుంటా. అమెరికన్లకు ఇప్పుడు మతి తప్పిపోతున్నట్టుంది. ప్రపంచ తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి అమెరికా తొలిసారి ఆ తీవ్రవాద కంట్రోల్కి ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ ద్వారా హమాస్ దాడి జరుగుతూ ఉంటే దాన్ని సమర్థిస్తోంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దాదాపు గత 30 ఏళ్ల నుండి చైనా చేసిన ప్రయత్నం ఫలించినట్టుంది. తన భావజాలికులైనటువంటి వాళ్ళని అమెరికాలో యూనివర్సిటీల్లో విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టి మేధావుల ముసుగులో అక్కడ ఉపన్యాసాలు ఇప్పించి మానవ పౌర హక్కుల పేరుతో అక్కడ ప్రజల మెదళ్ళని విషపూరితం చేయడం వల్ల అక్కడ వాళ్ళకి ఈ కొత్త విచిత్రమైనటువంటి మానవ హక్కులు కలిసి వచ్చినట్టున్నాయి. తాజాగా ఒక యూనివర్సిటీ చేసిన సర్వేలో 57% మంది అమెరికన్లు ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నారట. హమాస్ తీవ్రవాదం మీద దాడిని వ్యతిరేకిస్తున్నారట. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారట. ఇది అమెరికన్స్కి సంబంధించినటువంటి అంశం మీదన సర్వే చేసింది న్యూయార్క్కి సంబంధించినటువంటి సిఎన్ఆ కాలేజ్. మరి ఈ కాలేజీ వాళ్ళు కూడా అలాంటి గ్రూప్లో చైనా ఫండింగ్తో నడిచే గ్రూపా ఏంటనేది తేలాల్సి ఉంది.